ఇక్కడ అదొక వాటర్ బాడీనే కాదు, ఇంకో వాటర్ బాడీ కూడా ఉంది. అండ్ మోరోవర్ అక్కడ కేవ్ ఉంది. మంకీస్ అన్నీ వచ్చి అక్కడే స్టే చేస్తాయి అనుకుంటా. ఇందాక వెళ్ళాం కదా ఆ డైరెక్షన్లో. ఇది మనం చూసిన ఫస్ట్ వాటర్ బాడీ. హే, ఇక్కడ ఎకో సిస్టమ్ బాగానే ఉంది ఈ వాటర్ బాడీ దగ్గర. ఒకసారి ఆ ట్రీస్ని చూసారా? అదేంటో తెలుసా మీకు? మేబీ ఈత చెట్లు ఆర్ సంథింగ్. మంకీస్ తీసుకొని వచ్చి వేసి ఉండొచ్చు. ఎకో సిస్టమ్ బాగానే ఉంది. అండ్ ఇది చూడండి, ఇది ఒక డెజర్ట్ ప్లాంట్. ఇది కూడా ఇక్కడికి వచ్చింది. ఇట్ ఈస్ సరిగ్గా కనిపించట్లా. ఓకే, నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మన కిందికి వెళ్ళి వాటి శాంపుల్ తీసుకోవడానికి దారి లేదు, సో మన కిందికి వెళ్ళట్లేదు. అటు పైకి వెళ్ళడానికి కూడా ఇంకో రూట్ అయితే ఇక్కడ నుంచి ఏం లేదు, సో వెళ్ళడం క్యాన్సిల్ అనుకుంటున్నా. ఓకే దెన్ లెట్స్ గో. వెళ్ళేటప్పుడు ఇంకో వాటర్ బాడీ చూపిస్తాను. ఇక్కడ వెళ్ళడానికి రీజన్ ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. What the hell? Don't be. నేను ఇది డ్రాగన్ ఫ్రూట్ యొక్క ట్రీ అనుకుంటున్నా, బట్ కింద అయితే ఏ ఫ్రూట్స్ లేవు. ఒకవేళ ఉన్నా మంకీస్ మనకి ఉండని బాగా అవి తినేస్తాయి. ఎందుకంటే ఇదంతా వాటి ప్లేస్, వాటి యొక్క హోమ్. ఇది వెళ్ళడానికి రూట్ ఉంటుంది, బట్ ప్లాన్స్ కవర్ చేస్తాయి. సో ఇక్కడ ఇంకో రూట్ ఉంది, అది బయటకు వెళ్ళడానికి డైరెక్షన్. దాన్ని విజిట్ చేసుకొని ఇంకో వాటర్ బాడీ ఉందని చెప్పాను కదా, అది చూపిస్తాను. ఇక్కడ హోల్ ఉంది ఏంటి? ఇక్కడ బిందెలు బకెట్లో పెట్టేశారు వీళ్ళు. ఇదే నేను చెప్పిన నీకు బయటకు వెళ్ళి ఎంట్రన్స్. పర్లేదు, బాగానే ఉంది. అటు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి కదా, అవి ఆఫ్లో ఉన్నాయో ఆన్లో ఉన్నాయో తెలియదు. ఒకవేళ మనం ఎక్కడ సింగిల్గా పోతే మనం పోయామని చెప్పడానికి కూడా ఎవరు ఉంటారు. అండ్ మోరోవర్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని చెప్పలేదు కదా. సింహం యొక్క ఫేస్ ఇదే, కాకపోతే ఇక్కడి నుంచి చూస్తుంటే అది ఒక మనిషి ఫేస్ లాగా కనిపిస్తుంది. సంథింగ్ స్ట్రేంజ్. నేను ఇక్కడికి యాక్చువల్గా వచ్చిన మిషన్ వేరు. సింహం యొక్క ఫేస్ దగ్గర, నోటి దగ్గర ఒక స్వరంగం ఉంది. నేను దాన్ని చూద్దామని వచ్చాను. బట్ దగ్గరకు వచ్చి చూస్తే ఇక్కడ ఉన్నది మనిషి యొక్క ఆకారం. వీళ్ళు ఆ కాలంలో ఇలా కట్టారా లేక ఇది అలానే ఫామ్ అయిందన్న విషయం మనకు తెలియదు. ఇటు నుంచి ఎలక్ట్రికల్ వైర్స్ పైకి వెళ్ళినట్టు ఎక్కడా కూడా కనిపించట్లా. కానీ రిస్క్ తీసుకోవడం ఇది కూడా ఈ టైంలో సింగిల్గా వద్దు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం అక్కడికి వచ్చాం, సెకండ్ టైం వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చాం, థర్డ్ టైం వచ్చినప్పుడు
కంపల్సరీ అక్కడ దాకా వెళ్ళిపోదాం. 5 minutes అయింది. కోట పడిపోయింది. ఇక్కడ మాత్రం డెజర్ట్ ప్లాంట్స్ బాగానే పెరిగాయి. బట్ వై దీస్ డెజర్ట్ ప్లాంట్స్ ఆర్ హియర్? ఈ డెజర్ట్ ప్లాంట్స్ ఇక్కడ ఏం చేస్తున్నాయి? అండ్ అక్కడ ఈత చెట్లు, టెంకాయ చెట్లు ఏమి వచ్చాయి? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ క్వశ్చన్స్ ఆన్సర్ మనకు మంచిగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ గురించి వాడి తప్పించి ఇంకెవరికి తెలియదు, తెలిసే అవకాశం లేదు. దోస్ మంకీస్ ఆర్ ద బెస్ట్ గైడ్స్ హియర్. ఎందుకంటే ఈ కోట పైన గుడి ఉంది. ఆ గుడికి మాత్రమే మరమ్మతులు చేస్తున్నారు. ఈ కోట గురించి టూరిస్ట్ ప్లేస్ అనేసి పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. దట్స్ వై. టైం టు గో. వెళ్ళి టిఫిన్ తినాలి మనం. లేవడం బ్రష్ చేసుకొని వచ్చేసాం. సెకండ్ వాటర్ బాడీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వాటర్ ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి, క్లియర్. లైట్గా తాగి వెళ్ళిపోతాం. నాయనో ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్రాక్స్ కూడా మాత్రం అసలు తగ్గేలాగా లేదు. చూసారా ఎక్కడ ఎకోసిస్టమ్ ఎలా ఉందో? టోటల్ ఓవర్ క్లియర్ వాటర్. హ్యూమన్స్ని ఎర్త్ను పొల్యూట్ చేస్తున్నారు. మౌంటైన్ పైన ఈ వాటర్ని పొల్యూట్ చేయలేరుగా. చేయగలరా? ఈ వాటర్ కూడా అలానే ఉన్నాయి. చాలా చల్లగా ఉన్నాయి. టైమ్ టు గో. ఇంకా రిటర్న్ వెళ్తున్నాంగా. వీడియోని ఆఫ్ చేసేద్దాం. ఓకే 9 minutes.